సీబక్థాన్ అంటే ఒక చాలా మంచి ఫంక్షనల్ మెడిసిన్. దీని ద్వారా జరిగే బెనిఫిట్స్ ఏమిటి? సీబక్థాన్ ఎంతకాలం వాడితే మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది? ఏ లెవెల్స్‌లో మనం ఇంప్రూవ్‌మెంట్ ఫీల్ అవుతాం? ఇవన్నీ తెలుసుకుందాం. వి హావ్ విత్ అస్ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఇవాళ మీరు ఎత్తిన సబ్జెక్టు సీబక్థాన్. అవును. స్మాల్ బెర్రీ విత్ బిగ్ సెల్యులర్ మెసేజ్. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లేటెస్ట్ స్పీచ్లో ఈ సీబక్థాన్ గురించి ప్రస్తావించడం జరిగింది. అవును. అవును. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. గూగుల్ సెర్చెస్ కూడా పెరిగిపోయినాయి. బట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఇది సీబక్థాన్ దేనికోసం? ఇమ్యూనిటీ కోసమా, స్కిన్ కోసమా, ఫేస్ కోసమా, హెయిర్ కోసమా, లేదా ఇదొక లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండా అనేది వస్తుంది. ఆబ్వియస్లీ. సో వాట్ డస్ దిస్ స్మాల్ బెర్రీ డూ ఎట్ సెల్యులర్ లెవెల్? సీబక్థాన్ ఈ ప్లాంట్ మన జనరల్గా హిమాలయాస్లోనో, కోల్డ్ డెజర్ట్స్లోనో, హై ఆల్టిట్యూడ్, లో ఆక్సిజన్ ఉన్న ప్రదేశాల్లో గ్రో అవుతూ ఎక్కువగా చూస్తాం. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో గ్రో అవుతుంది అంటే ఈ ప్లాంట్స్లో ఏముంటుంది? ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పెరుగుతున్న దాంట్లో సెల్యులర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో దీస్ ప్లాంట్స్ నో హౌ టు ప్రొటెక్ట్ దేర్ సెల్ మెంబ్రెయిన్, హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లమేషన్, హౌ టు కన్జర్వ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ప్రతిసారి ఎనర్జీ తనకు కావాల్సిన ఎనర్జీ దొరకకపోతే దొరికినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ వీటిలో ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఇస్ వాట్ ఐ కాల్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. ఇక మనం ఎంత ఇంటెలిజెంట్ ఇక్కడ మన మోడర్న్ డేస్లో చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్లో లేట్ నైట్ తింటాం, ఏసీ రూమ్లు ఉన్నాయి, కార్లో ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఖరి బాత్రూంలో కూడా ఏసీలు పెట్టేసుకుంటున్న రోజులు ఇవి. రియల్ టైం మన ఇష్టం వచ్చినంతగా చెడ చేస్తున్నాం. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ దట్ ఈస్ లగ్జూరియస్. అవును. బట్ సెల్స్ పర్స్పెక్టివ్లో కనుక మనం చూస్తే సెల్స్కి ఇది ఒక పెద్ద వార్ జోన్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వేర్ సీబక్థాన్ ఎంటర్స్. జనరల్గా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అందరికీ చాలా మందికి తెలుసు. మన సెల్ హెల్త్ క్లినిక్లోనే వన్ ఆఫ్ ది మేజర్ సప్లిమెంట్గా దాన్ని వాడతాం. ఎకోసా పెంటనాయిక్ యాసిడ్, డొకోసా హెక్సనాయిక్ యాసిడ్ అండ్ ఈపీఏ డిహెచ్ఏ అని పాపులర్గా అందరికీ తెలిసిన ఒమేగా 3 యాసిడ్స్ గురించి అది చాలా మందికి తెలుసు. ఒమేగా 6 గురించి కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. బట్ ఒమేగా 7 గురించి ఎవరికైనా ఎంతమందికి తెలిసి ఉంటుంది? చాలా మందికి దాని ఆవశ్యకత ఏంటో కూడా తెలియదు. అవసరమా అది నిజంగానే? పాల్మిటానిక్ యాసిడ్ అంటాం. పాల్మిటానిక్ యాసిడ్ అసలు ఈ ఒమేగా 7 ఏం చేస్తుంది? సెల్ మెంబ్రెయిన్ హీల్ చేసే కెపాసిటీ. ఎందుకంటే దాని మెంబ్రెయిన్ అది హీల్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందంటే సెల్ మెంబ్రెయిన్ హీల్ చేసే కెపాసిటీ దానికి ఉంది. మన సెల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది కదా, సెల్ వాల్ లాగా. అది డ్యామేజ్ అయితే హార్మోన్స్ సిగ్నల్స్ మిస్ అవుతాయి, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ మిస్ అవుతుంది, సరిగ్గా జరగదు, వేస్ట్ డిస్పోజల్ కూడా సరిగ్గా జరగదు. దిస్ ఈజ్ వేర్ సీబక్థాన్ అగైన్ కమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు రీబిల్డ్ ద సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్ రీబిల్డ్ చేయడానికి. ఆశ్చర్యకరమైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సీబక్థాన్ వల్ల ఎన్ని విశేష హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. సెల్ మెంబ్రెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే గట్ లైనింగ్ దగ్గరికి వెళ్తే, గట్ లైనింగ్ డ్యామేజ్ అయింది అనుకోండి, న్యూట్రిషన్ అబ్జర్వ్ అవ్వాల్సింది అక్కడే కదా, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, దెన్ విటమిన్స్ అబ్జార్ప్షన్ జరగదు. వీటన్నిటి వలన ఏం జరుగుతుంది? ఆడవాళ్ళు అయితే పీసీఓడి ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, వీటన్నిటికీ దారితీస్తుంది. ఇక్కడ మళ్ళీ సీబక్థాన్ ఎంటర్ అయిపోతుంది. ఇట్ విల్ రిపేర్ గట్ మ్యూకోసా, బైల్ ఫ్లో స్మూత్గా ఉండేలా చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, అండ్ విటమిన్ అబ్జార్ప్షన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్ప్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. గట్ లైనింగ్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా మాట్లాడే ముందు నెక్స్ట్ హెయిర్కి ఎట్లా పనిచేస్తుంది, స్కిన్కి ఎట్లా పనిచేస్తుంది, హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సీబక్థాన్, కొలాజన్ మ్యాట్రిక్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరం లోపల పనిచేస్తూ హెయిర్కిను స్కిన్కి కావాల్సిన రా మెటీరియల్ అందిస్తూ ఉంటుంది. అండ్ మైటోకాండ్రియా లెవెల్లో ఏం చేస్తుంది? ఫెటీగ్ ఇన్ మైటోకాండ్రియా. ఫెటీగ్ అంటే జనరల్గా జస్ట్ ఐరన్ డెఫిషియన్సీ కాదు, చాలా మందిలో B12 కూడా డెఫిషియెంట్గా ఫెటీగ్ అంటాం. మైటోకాండ్రియా ఎగ్జాస్ట్ అవడానికి కారణం ఏంటి? దానికి కావాల్సిన సరైన ఫ్యాట్స్ దొరకపోవటము, స్ట్రెస్ వలన, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వలన, టాక్సిన్ ఓవర్లోడ్స్ అవటం వలన. ఇక్కడ మళ్ళీ సీబక్థాన్ ఎంటర్స్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది, టోటల్లీ మైటోకాండ్రియా మెంబ్రెయిన్ ఫ్లూయిడిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సీబక్థాన్. రైట్. సో ఇన్ని పనులు గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేయగలిగే దమ్మున్న సీబక్థాన్ బెర్రీలో ఇమ్యూనిటీని ఎట్లా కామ్ డౌన్ చేయగలుగుతుంది అనేది ఇంకొక స్పెషల్ పాయింట్ ఇక్కడ. జనరల్గా ఇమ్యూనిటీ అంటే ఇంటెలిజెంట్ రెస్పాన్స్. ఇది అండర్ యాక్టివ్గా ఉన్నా, ఓవర్ యాక్టివ్గా ఉన్నా రెండు ప్రాబ్లమాటిక్గానే మారతాయి. అయితే అండర్ యాక్టివ్గా ఉంటున్నాయి. ఇవాళ ఉన్న మేజర్, ఈ జనరేషన్ ఉన్న మేజర్ కంప్లైంట్స్ అన్నీ కూడా దీని చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే అండర్ యాక్టివ్గా ఉంటున్నాయి ఇమ్యూనిటీ. అంటే ఫెటీగ్, కంటిన్యూస్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఇటువంటి అన్ని వచ్చే ప్రమాదం ఉంది. లేకపోతే ఓవర్ యాక్టివ్ అవుతున్నాయి. అలర్జీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, పీసీఓడి, ఆస్తమా, ఇటువంటి అన్నీ వస్తున్నాయి.
సో ఇమ్యూనిటీ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ నుంచి చాలా అనర్థాలు తావిస్తుంది అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ సీబక్టాన్ ఎంటర్స్ హియర్ ఆల్సో. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇట్ హ్యాస్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ డిస్టర్బెన్సెస్కి ఎలా అడాప్ట్ అవ్వాలో తెలుసు కాబట్టి మన తెలుసు. సెల్స్లోకి వెళ్ళేది కూర్చుంటుందా సార్? సెల్ మెంబ్రెయిన్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేయగలుగుతుంది కదా. చేయబోతుంది. అవును. ఇప్పుడు అండర్ యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసి బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది. ఓవర్ యాక్టివ్గా ఉంటే కామ్ డౌన్ చేసి నార్మల్ బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది. సిచ్యువేషన్కి అనుగుణంగా ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోగలిగే దమ్మున్న బెర్రీ సీబక్తాన్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని మార్చగలిగే అంత దమ్ము ఉందంటే బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. ఇమ్యూనిటీని కూడా స్టెబిలైజ్ చేయగలుగుతుంది. ఇన్ని ఎట్లా చేయగలుగుతాను సీబక్తాన్ అంటే దాంట్లో ఉన్న omega-7 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవోనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ క్వర్సిటిన్ ఎట్సెట్రా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది దగ్గర నుంచి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దగ్గర నుంచి, సెల్యులార్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం దగ్గర నుంచి, అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని కూడా అబ్జార్బ్ చేయడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో గాడి తప్పిన పరిస్థితులన్నిటినీ స్లోగా సెట్ చేస్తుంది సీబక్తాన్. ఎస్. సార్ ఇప్పుడు omega-7 కదా సీబక్తాన్లో మెయిన్గా ఉండేది. omega-7 సోర్సెస్ మనకి ఫుడ్లో ఉండదండి ఏమి? చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అసలు ఎక్కడ ఇవాళ ఉన్న కండిషన్స్లో అసలు లేదని ఉండదనే చెప్పాలి. ఉన్నదే ఎంత అబ్జర్వ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అబ్జార్ప్షన్ గురించి కాదమ్మ ఇక్కడ. పాల్మటాలిక్ యాసిడ్ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో డెవలప్ అయిన దాంట్లో ఉన్నంత మన ఫుడ్లో ఉండే కొద్ది మాత్రం వచ్చినా కూడా దాంట్లో ఆ ఎఫికసీ ఉండదు. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే గట్ డిస్బయాసిస్ అవుతేనే వస్తుంది. మనం ఎప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి రూట్ కాజ్ ఏంటి అన్నప్పుడు విసే గట్ హెల్త్. సో గట్ డిస్బయాసిస్ అంటే బ్యాలెన్స్ తప్పితే, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పితే వచ్చే కండిషన్నే డిస్బయాసిస్ అంటాం. లీకీ గట్ కండిషన్స్ నుంచి కూడా దీన్ని రివర్స్ చేయగలిగి దాన్ని బ్యాలెన్స్లో తీసుకురాగలిగే దమ్ము సీబక్తాన్లో ఉంది అనేది ప్రూవ్ అయింది. 4-5 సంవత్సరాల నుంచి మన సెల్ హెల్త్ క్లినిక్లో ఈ సీబక్తాన్ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇది ఫేమస్ అయిపోవడంతో మన దగ్గర సీబక్తాన్ ఉందా అని అడుగుతున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. ఈ ఎస్బిటీస్ అని నార్మల్గా మాట్లాడుకునే పౌడర్ ఎక్స్ట్రాక్ట్ కంటే దీని బయో అవైలబిలిటీ ఇంకా ఎంత మెరుగుపరచవచ్చు అనే దాంతో మేము సెల్ హెల్త్ క్లినిక్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. సీబక్తాన్ నుంచి ఆ బెర్రీ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ చేయడం జరిగింది. ఇది omega-3 కూడా ఉంటుంది, 6 కూడా ఉంటుంది, 7 కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ omega-7 రైట్. సో దానివల్ల మన దగ్గర రిజల్ట్స్ అంత బాగా రావడానికి మన సంజీవిని లాగా వాడేస్తుంటాం ఒక రకంగా. హిమాలయాల్లో అనగానే ఒక డివైన్ కనెక్ట్ వచ్చేస్తుంది. అవును, ఏదో ఒక దివ్యమైన ఒక అంటే ఋషులు చెప్పినది ఏదో ఉండుంటుంది ఇందులో అని. అంతే కదా. హిమాలయాలకి ఇటు పక్కన మనం వాడేసుకుంటున్నాం, హిమాలయాలకు అటుపక్క చైనా వాళ్ళు వాడేసుకుంటున్నారు సీబక్తాన్ని. సీబక్తాన్ని చైనా వాళ్ళు వాడినంతగా ఎవరు వాడలా. వాళ్ళు చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఇది ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్ గా ఉంచారు వాళ్ళు. మనం ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ సెల్ హెల్త్ అయితే 5 సంవత్సరాల నుంచి వీఆర్ యూజింగ్ ఇట్ ప్రిడామినెంట్లీ ఇన్ అవర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్.